హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రైల్వే లైన్ల గురించి ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అమరావతిని దేశంలోని అన్ని ప్రముఖ నగరాలతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. అలాగే అమరావతి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. 2025-26 బడ్జెట్లో అమరావతి రైల్వే లైన్ మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అమరావతి మీదుగా ఎర్రుపాలెం, నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 56 కిలోమీటర్ల నిర్మించే ఈ రైల్వే లైన్ కోసం 2,545 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే అమరావతి రైల్వే లైన్ నిర్మాణం కీలక అప్డేట్ వచ్చింది. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టు మొదటి దశ పనుల కోసం దక్షిణ మధ్య రైల్వే టెండర్లను ఆహ్వానించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు కోసం ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లాల్లో భూసేకరణ దాదాపు పూర్తయింది. గుంటూరు జిల్లాలో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఎర్రిపాలెం అమరావతి రైల్వే లైన్ కోసం భూసేకరణ పూర్తయిందని రైల్వే అధికారులు టెండర్ డాక్యుమెంటేషన్తో సిద్ధంగా ఉన్నారని రైల్వే వర్గాలు తెలిపాయి. అమరావతి రైల్వే లైన్ మొదటి దశలో 450 కోట్ల రూపాయల అంచనాతో 27 కిలోమీటర్ల రైల్వే ట్రాక్, 350 కోట్ల రూపాయల అంచనాతో కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మించనున్నారు. అమరావతి రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ఏపీ రాజధాని అమరావతిని హైదరాబాద్, చెన్నై, కోల్కతా, బెంగళూరుతో కలుపుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.